అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో 3 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ ట్రీట్మెంట్ ఆపేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 450 స్పెషాలిటీ ఆసుపత్రులున్నాయి. స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు లేకపోవడంతో రోగులు ట్రస్ట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. 2700 కోట్ల పెండింగ్ బకాయిలతో హాస్పిటల్స్ నిర్వహణ కష్టతరంగా మారిందని స్పెషాలిటీ హాస్పిటల్స్ చెబుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన 250 కోట్లు చాలా హాస్పిటల్స్కు రాలేదని అంటున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాయి. కలెక్టర్లను, ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిసి అలసిపోయామని, అందుకే సమ్మె అనివార్యమైందని స్పెషాలిటీ హాస్పిటల్స్ చెబుతున్నాయి. ఏపీలో 3 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ ట్రీట్మెంట్ ఆపేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 450 స్పెషాలిటీ ఆసుపత్రులు ఉన్నాయి. స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు లేకపోవడంతో రోగులు ట్రస్ట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. 2700 కోట్ల పెండింగ్ బకాయిలతో హాస్పిటల్స్ నిర్వహణ కష్టతరంగా మారిందని స్పెషాలిటీ హాస్పిటల్స్ చెబుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన 250 కోట్లు చాలా హాస్పిటల్స్కు రాలేదని అంటున్నాయి. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సంప్రదించినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నాయి. కలెక్టర్లను, ప్రభుత్వ పెద్దలను, అధికారులను కలిసి అలసిపోయామని, అందుకే సమ్మె అనివార్యమైందని స్పెషాలిటీ హాస్పిటల్స్ చెబుతున్నాయి. ఏపీలో 3 రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. స్పెషాలిటీ ఆసుపత్రులని ట్రీట్మెంట్ ఆపేశాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, ఏపీ వ్యాప్తంగా మొత్తం ఎన్టీఆర్ వైద్య సేవలు మొత్తం అంతా కూడా 3 రోజులుగా నిలిచిపోయాయి భోగి. దీనికి సంబంధించి ఏదైతే స్పెషాలిటీ హాస్పిటల్స్ కి సంబంధించినటువంటి 2700 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా చెల్లించాలని, అలాగే దానికి సంబంధించి 670 కోట్ల రూపాయలు ఏవైతే సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయో వాటిని వెంటనే రిలీజ్ చేసి దీనికి సంబంధించినంత కూడా ఆరోగ్యశ్రీ సిఇఓతో సహా మొత్తం ఇటు సీఎం అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో మొత్తం ప్రిన్సిపల్ సెక్రటరీతో సహా అందరితో కూడా ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేసి చర్చలు జరపాలని రోడ్ మ్యాప్ అంటే అదే ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది, దీనికి ప్రతి నెల కూడా 800 కోట్ల రూపాయలు ఖచ్చితంగా రిలీజ్ చేస్తేనే అన్ని హాస్పిటల్స్ కి కూడా పేమెంట్లు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 6 నెలల పాటు వరుసగా ప్రతి నెల 800 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి టోటల్ గా రెగ్యులరైజ్ చేసే విధంగా కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోవాలని చెప్పని అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక పక్కన ఏదైతే ఇటీవల రిలీజ్ చేసిన ఒక 250 కోట్లు ఉన్నాయో దానిలో కూడా కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్ ఒక 8 వరకు మాత్రమే ఇందులో తీసుకుని వాటికి మాత్రమే పేమెంట్లు చేశారు. మిగతా అందరికీ అడ్జస్ట్ చేయలేదు. ఆ వచ్చిన వాటిలో కూడా అరాకొరాగా పేమెంట్లు జరిగాయి. అది దానివల్ల కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. ఏవైతే ఈ పేమెంట్లకి సంబంధించి కూడా ఎక్కడైనా ఏదైనా ఎక్విప్మెంట్ కావచ్చు, అటు మెడిసిన్ కావచ్చు, ఏదైనా తీసుకున్నా కూడా బయట దానికి సంబంధించి క్రెడిట్ పీరియడ్ వచ్చి 45 రోజులే ఉంటుంది. దాదాపు 45 రోజుల లోపు పేమెంట్ చేయకపోతే 90వ రోజు వరకు ఎదురు చూసి 90వ రోజు నుంచి పూర్తిగా అన్ని ఆపివేయడం, అలాగే నెగిటివ్ లో పెట్టడం కూడా జరుగుతుంది. మమ్మల్ని మాకు చాలా రకమైన ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసి కూడా వైద్యులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన చూస్తే ప్రభుత్వంతో చర్చలు జరగకపోవడం, డిమాండ్ల గురించి కూడా ఏమీ మాట్లాడకపోవడం, పూర్తిగా దీన్ని పట్టనట్టుగా వదిలేయడం, ఈ రకమైనటువంటి అంశాల నేపథ్యంలో కూడా పూర్తిగా సేవలు అయితే మాత్రం పునర్వ్యవస్థీకరించే ఆలోచన అయితే లేదు అన్నట్టుగా కూడా స్పెషాలిటీ ఆసుపత్రులు అయితే చెప్తున్నాయి. ఇంకొక పక్కన ఈ బిల్లులకు సంబంధించి పూర్తిగా నిర్ణయం అయితే మాత్రం వెంటనే చెప్పాలి. ఇప్పటికే కలెక్టర్లను ప్రభుత్వ పెద్దలను అందరూ వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ కలిసి అందరికీ అయితే మెమోలు ఇవ్వడం, అంటే ఏవైతే మెమోరాండమ్స్ ఉంటాయో వాటిని ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు 3వ రోజు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో
ఇంకా ఈ రకమైనటువంటి సేవలు నిలిపేయడం అనేది కొనసాగుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు.